అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు సంఖ్యలు వేశారని అన్నారు. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే రూపాయలు 10,000 ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ విచారణకు అనుమతిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్కు కోర్టును సిబిఐ గడువు కోరింది. ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని కవిత న్యాయవాదిని సిబిఐ కోరింది. మరోవైపు కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. నిన్న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేసీఆర్ సెటైర్ వేశారు. మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. 70 ఏళ్ల కేసీఆర్ ఎండలో తిరుగుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అసలు పనిచేయాల్సిన ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయనుంది. అప్పటి వరకు ఫైనల్ కీలు వెల్లడించడం, జనరల్ ర్యాంకులు జాబితా ప్రకటన, ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేయనుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత షబీపూర్ రాజు కూడా బలరాముడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు అందరి దేవుడు, బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి ముంబై వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలును ప్రయాణికులు ఆపివేశారు. ఏసీ పనిచేయకపోవడంతో మిర్జాపల్లి స్టేషన్ వద్ద చైన్ లాగారు. గాలి ఆడక తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్టేషన్ మాస్టర్ కు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని ఆందోళనకు దిగారు. కొద్దిసేపటికి స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరింది. నేడు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాండ్, కమ్మర్పల్లి, ఎర్రగట్ల మండలాల కార్యకర్తలతో కమ్మర్పల్లి లలిత గార్డెన్స్ లో నిర్వహించే నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి మోర్తాండ్ మండలంలోని పలు గ్రామాలలో పలువురిని పరామర్శించారు.